ఓం నమ శివాయ. వెల్కమ్ టు ద పార్ట్ 3 వీడియో ఆఫ్ డే 1. సో బేసికల్లీ కాలభైరవుడి మందిరం వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత కాశీ విశ్వనాథుడి మందిరంకి వచ్చామన్నమాట. సో కాశీ విశ్వనాథుడి మందిరం నుంచి గంగా హారతి చూద్దామని చెప్పి అనుకున్నాను. గంగా హారతి చూడటానికి దశాశ్వమేధ ఘాట్కి వెళ్ళాలి ఇన్ జనరల్. సో దశాశ్వమేధ ఘాట్కి అక్కడి నుంచి వెళ్దాం బై వాక్ అని అనుకున్నా. కానీ నా ముందే బోట్స్ ఆగి ఉన్నాయి. ఇంకా ఈ డబల్ డెక్కర్ బోట్ ఉంటుంది కదా, సో ఆ డబల్ డెక్కర్ బోట్ దగ్గరికి వెళ్ళి నేను ఇలా గంగా హారతి చూద్దాం అనుకుంటున్నాను, జనరల్గా మీరు ఎంత కాస్ట్ చేస్తారని అడిగితే వాళ్ళు ఒక 200 రూపీస్ చెప్పారు. సో వెంటనే ఇంకా 200 రూపీస్ ఇచ్చేసి ఫస్ట్ రోలో కూర్చున్నాను. సో అలా ఒక 30 మినిట్స్కి స్టార్ట్ చేసి ఇంకా ఘాట్స్ నుంచి మెల్లగా తీసుకొని వెళ్తూ దశాశ్వమేధ ఘాట్ వరకు తీసుకెళ్ళి అక్కడ ఆపారనమాట బోట్ని. ఇక్కడి నుంచి చూస్తే ప్రతి విజువల్ ఎంతో అమోఘం. వాళ్ళు గంగకి హారతిస్తుంటే లిటరల్లీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయాను. జస్ట్ నాకు కనిపిస్తుంది ఆ గంగకి హారతిచ్చే ఆ 5 మనుషులు తప్పితే ఇంకా ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అన్నంత ఇదిలోకి వెళ్ళిపోయాను. 30 to 45 మినిట్స్ గంగా హారతి నా 25 years ఆఫ్ లైఫ్లో జరిగిన ప్రతి విషయాన్ని మర్చిపోయేలా చేసింది. లైఫ్ ఆఫ్టర్ వారణాసి అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమవుతుంది. ఒక పర్సన్ హీల్ అవ్వడానికి చాలా చాలా ట్రై చేస్తారు, కానీ లిటరల్లీ చెప్తున్నా, ఒక్కసారి వెళ్ళి ఆ గంగ ముందు కూర్చొని గంగా హారతి చూడండి, యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. లిటరల్లీ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. మార్క్ మై వర్డ్స్, లిటరల్లీ సోలోగా ఒక్కసారి వారణాసి ట్రిప్ వెళ్ళేసి వస్తే ప్రపంచంలో ఎటువంటి బాధనైనా ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కోగలే శక్తి శివయ్య మనకిస్తారు. అదైతే పక్క. ఇంతకంటే నథింగ్ టు స్పీక్ మోర్ అబౌట్ దిస్. Let's catch up in the other video, guys.